అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ 'సంతానం' చివరి భాగం. వదినని బాగా చూసుకుంటేనే ఈ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి అక్కడి నుంచి మౌనిక వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు సుజాతకి శాస్త్రి గారు ఫోన్ చేసి ఇలా అంటారు. అమ్మా సుజాత, నేనమ్మా శాస్త్రి గారిని. అందరూ బాగున్నారా అని శాస్త్రి గారు అడిగేసరికి, ఆ శాస్త్రి గారు చెప్పండి, అందరం బాగానే ఉన్నాం అని సుజాత అంటుంది. అదేనమ్మా, అబ్బాయికి సంబంధం ఉందని సంవత్సరం క్రితం చెప్పాను కదా. ఆ అమ్మాయి చదువు పూర్తయిపోయిందట. పిల్లని చూసుకోవడానికి ఒక వారంలో రమ్మని చెప్పారమ్మా. మీకు కుదిరితే వచ్చే వారమే మనం పిల్లను చూసుకోవడానికి వెళ్దాం, ఏమంటావమ్మా అని శాస్త్రి గారు అంటారు. అప్పుడు సుజాత, అవునా శాస్త్రి గారు, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం అబ్బాయికి ఎలాగో సెలవే ఉందిగా, ఆ వారం అందరం కలిసి ఆ ముహూర్తం ఖాయం చేసుకొని వచ్చేద్దాం శాస్త్రి గారు. అలాగేనమ్మా, చాలా మంచిది, ఉంటాను మరి అని చెప్పి శాస్త్రి గారు ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఫోన్ మాట్లాడిన తరువాత సుజాత లలిత దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఓసే దరిద్రపదాన, నీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. ఇంకా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయలేదు. నా కొడుక్కి సంబంధం చూడటానికి వచ్చే వారమే వెళ్తున్నాము. నువ్వు నీ మూటాముళ్ళ సర్దుకొని రేపే నీ ఇంటికి వెళ్తావో, ఏ గంగలో దూకి చస్తావో నీ ఇష్టం అని సుజాత అనేసరికి పాపం లలిత వెక్కి వెక్కి ఏడుస్తూ సుజాత కాళ్ళ మీద పడి ఇలా అంటుంది. అత్తయ్య, మీకు దండం పెడతానత్తయ్య, దయచేసి నన్ను మా ఇంటికి పంపించొద్దత్తయ్య. నేనుండగా మీ అబ్బాయికి రెండో పిల్ల ఎలా చేస్తారత్తయ్య? హాస్పిటల్లో చూపించుకుంటున్నాను కదా, ఇంకాస్త గడువు ఇవ్వండి అత్తయ్య. ఖచ్చితంగా నేను పిల్లల్ని కంటాను. ఇలా ఉన్న పలంగా నన్ను ఇంటికి పంపిస్తే మా అమ్మమ్మ తాతయ్య గుండె పగిలి చేస్తారత్తయ్య. వాళ్ళు నా మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. దయచేసి నన్ను మా ఇంటికి పంపించొద్దత్తయ్య అని లలిత అత్తగారిని వేడుకుంటుంది. కానీ సుజాత మాత్రం, మీ అమ్మమ్మ తాతయ్య చస్తే నాకెందుకు, నువ్వు చస్తే నాకెందుకే, నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు కరగదులే, కానీ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కోపంగా సుజాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం లలిత గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. దేవుడా, ఎందుకయ్యా నాకింత పెద్ద శిక్షేశావు? నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా బాధంతా అమ్మమ్మ తాతయ్య గురించే. వాళ్ళు నన్ను ఇలా చూసి తట్టుకోగలరా? నా జీవితం ఇలా అయిపోతుందంటే వాళ్ళు బ్రతకగలరా? కనీసం నా భర్త కూడా నా మీద ఏమాత్రం కనికరం చూపించట్లేదు. నువ్వే పరిష్కారం చూపించాలి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి గుడికి వచ్చిన శాస్త్రి గారు బాధపడుతున్న లలితను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇంతలా బాధపడుతున్నావు? ఈ ఊరిలో నిన్ను చూడడం ఇదే మొదటిసారి. ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? అంత కష్టమేం వచ్చిందమ్మా అని శాస్త్రి గారు అడిగేసరికి లలిత తన బాధను చెప్పుకోవడానికి సంకోచిస్తుంది. అప్పుడు శాస్త్రి గారు, చూడమ్మా, నేను నీకు తాతయ్య లాంటి వాణ్ణి. నీకొచ్చిన కష్టం గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఆలోచించుకు తల్లి. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అని శాస్త్రి గారు అడిగేసరికి లలిత జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు శాస్త్రి గారు ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏది, ఈ పక్క వీధిలో ఉన్న సుజాత చంద్రయ్య కోడలివా నువ్వు? మీకు సంవత్సరం క్రితమే పెళ్ళయిందా? ఆ విషయం నాకు తెలియక వాళ్ళ అబ్బాయికి సంబంధం కూడా చూశాను కదమ్మా నేను. బంగారం లాంటి కోడల్ని నిన్నింట్లో పెట్టుకొని సుజాతకి అదేం పోయే కాలం? నాకు తెలిసి నిన్నింట్లో నుంచి వెళ్ళగొట్టేది నీకింకా పిల్లలు కలగలేదని కాదమ్మా, నీకంటే గొప్ప సంబంధం నేను చూశాను కాబట్టి. మీ అత్తయ్య గారికి డబ్బు పిచ్చి ఎక్కువ, అందుకే తన కొడుక్కి పెళ్ళైన సంగతి నా దగ్గర దాచింది. తెలుసో తెలియకో నీ జీవితం ఇలా తయారవ్వడానికి కారణం నేను కూడానమ్మా. ఇక
అదే సమయానికి గుడికి వచ్చిన డాక్టర్ ప్రియ వాళ్ళ సంభాషణ అంతా విని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మా లలిత, నీ బాధంతా నేను కూడా విన్నాను. నీ జీవితం ఇలా తయారవ్వడానికి శాస్త్రి గారు ఒక్కరే కాదు, నేను కూడా కారణమే తల్లి. నువ్వనుకున్నట్టు పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో లేదమ్మా. అంతా నీ భర్తలోనే ఉంది. లోపం తనలో ఉందని తెలిస్తే నువ్వు తనను విడిచిపెడతావని, నువ్వంటే తనకు చాలా ప్రేమని నా దగ్గర కపట నాటకం ఆడాడు. అదంతా నమ్మిన నేను ఇలా నాటకం ఆడాల్సొచ్చింది. ఇదంతా చూస్తుంటే మీ అత్తగారే కాదు, నీ భర్త కూడా చాలా మోసగాడిలా ఉన్నాడు అని అంటుంది. వాళ్ళిద్దరి మాటలు విన్న లలితకి ఏమీ అర్థం కాదు. మా అత్తయ్య గారు డబ్బు కోసమా నన్నింత ఇబ్బందులు పెట్టింది. నా భర్త తన పరువు పోతుందని నేను ఎంత బాధపడుతున్నా కూడా ఆ నిజం నాకు కూడా చెప్పకుండా అంతే చూస్తూ ఉన్నాడే కానీ నా జీవితం పాడవుతున్నా కూడా ఏ రోజు నోరు విప్పి చెప్పలేదు. చిచ్చి, వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అని తన మనసులో తను అనుకుంటుంది. అప్పుడు శాస్త్రి గారు, పదమ్మా, ఇప్పుడే మీ అత్తగారింటికి వెళ్ళి మీ అత్తగారిని నీ భర్తని నిలదీద్దాం అని చెప్పి లలితని తీసుకొని డాక్టర్ ప్రియా శాస్త్రి గారు లలిత అత్తగారింటికి వెళ్తారు. హాల్లోనే కూర్చొని ఉన్న సుజాత, సురేష్, శాస్త్రి గారిని చూసి సుజాత, డాక్టర్ని చూసి సురేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా లేచి నిలబడతారు. అప్పుడు శాస్త్రి గారు, అమ్మా సుజాత, ఈ అమ్మాయి ఎవరు? గుడి మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే మీ పేరు చెప్పింది, ఇటుగా తీసుకొచ్చాను అని అనేసరికి సుజాత కంగారు పడుతూ, "ఆ, అదే శాస్త్రి గారు, ఆ అమ్మాయి ఆ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి. ఇంట్లో పనులు సరిగ్గా చెయ్యట్లేదని తిట్టాను. ఆ మాత్రం దానికి గుడికి వెళ్ళి బాధపడాలా అమ్మా?" అని అనేసరికి అప్పుడు శాస్త్రి గారు కోపంగా, "ఛీ నోర్మి! ఏం మాట్లాడుతున్నావు సుజాత నువ్వు? ఇంటి కోడల్ని పట్టుకొని పని మనిషి అని వాగుతావా? ఇంత డబ్బు పిచ్చితనమని తెలిస్తే అసలు నీ కొడుక్కి నేను సంబంధమే చూసేవాణ్ణి కాదు. నాకు నువ్వు చేసిన పనంతా తెలిసిపోయింది. డబ్బు కోసం ఈ అమ్మాయిని ఇంతగా బాధ పెడతావా?" అని అనేసరికి సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకొని నిలబడిపోతుంది. అప్పుడు డాక్టర్ ప్రియ ఇలా అంటుంది, "ఏం సురేష్, లోపం నీలో ఉందని తెలిస్తే నీ భార్య నిన్ను విడిచిపెడుతుందని చెప్పావు కదా. నీ భార్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలా ఏం కనిపించట్లేదే నాకు" అని డాక్టర్ ప్రియ అనేసరికి, "లేదు డాక్టర్, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తను మీ దగ్గర ఏదో నాటకం ఆడి ఉంటది" అని ఏమీ తెలియనట్టుగా సురేష్ అమాయకంగా అంటాడు. అప్పుడు డాక్టర్ ప్రియ ఇలా అంటారు, "నాటకమాడింది నీ భార్య కాదు సురేష్, నువ్వు. చూడండి సుజాత గారు, మీ కోడలిలో ఎలాంటి లోపం లేదు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ కొడుకే. మీ కొడుకులోనే లోపం ఉంది. ఆ విషయం తెలిస్తే ఊర్లో ఎక్కడ పరువు పోతుందో అని మీ దగ్గర అబద్ధం చెప్పాడు. ఇక వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు అని తెలుసుకొని తల్లి కొడుకులు ఇద్దరూ ఏం మాట్లాడకుండా నిలబడిపోతారు. చంద్రయ్య లలిత అమ్మమ్మ తాతయ్య అయిన నరసమ్మ నరసయ్యకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పి వెంటనే వాళ్ళని పిలిపిస్తాడు. నరసయ్య నరసమ్మ వాళ్ళ సంభాషణ అంతా విని తన మనవరాల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అని తల్లి కొడుకుల మీద కోపంతో రగిలిపోతారు. వాళ్ళతోటి ఇలా అంటారు, "ఏమ్మా సుజాత, అసలు నువ్వు ఆడదానివేనా? డబ్బు కోసం కోడల్ని ఇంత ఇబ్బంది పెడతావా? ఆ డబ్బు మీదున్న పిచ్చితోటి కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలనుకున్నావు. దానికంటే ఇంకో మంచి సంబంధం వస్తే మళ్ళీ మూడు సంబంధం చేయడానికి కూడా నువ్వు వెనకాడేటట్టు లేవు. ఒరే ఎదవ, భార్యని ఎంత ఇబ్బంది పెడుతున్నా అట్లే గుట్లప్పగిచ్చి చూస్తున్నావే కానీ ఏ రోజైనా మీ అమ్మకి నచ్చజెప్పాలని చూసావా? లోపం నీలో ఉంచుకొని నా మనవరాల్లో ఉందని చెప్పావే, అది ఎంత బాధపడుతున్నా ఏ రోజైనా నిజం చెప్పాలని అనిపించలేదారా నీకు? ఈ ఇంటి కోడలిగా నా మనవరాల్ని పంపించి మేము పెద్ద తప్పు చేశాము. చిచ్చి, అసలు మీరు మనుషులేనా? నా మనవరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఉందే కానీ ఏ రోజైనా మీకు ఎదురు చెప్పలేదు. ఎందుకో తెలుసా? దాని మీద ప్రేమ పెంచుకున్న మేము ఏమైపోతామో అని. నా మనవరాల్ని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచం.
రేపే నీ మొహాన విడాకుల పేపరు పంపిస్తాం. నా మనవరాలి జీవితాన్ని ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు అని నరసమ్మ, నరసయ్య ఆ నిర్ణయం తీసుకున్నందుకు శాస్త్రి గారు, డాక్టర్ ప్రియాతో పాటు లలిత కూడా చాలా సంతోషిస్తుంది. డబ్బు మీద తప్ప మనుషుల మీద ప్రేమ లేని అత్తగారితోని, భార్యని అసలు మనిషిలాగా కూడా చూడని భర్తతోని ఉండడం కంటే ఒంటరిగా అమ్మమ్మ, తాతయ్యతో మిగిలిపోవటం చాలా మంచిది అని లలిత తన మనసులో తాను అనుకుంటుంది. ఇక నరసమ్మ, నరసయ్య ఏమాత్రం అధైర్యపడకుండా తన మనవరాల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తల్లి కొడుకులు మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపడకుండా ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అని అనుకుంటూ ఉంటారు. నరసమ్మ, నరసయ్య మనవరాలి జీవితం ఇలా అయిపోయిందే అని ఏమాత్రం బాధపడకుండా, అధైర్యపడకుండా ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. చాలా కొద్ది సమయంలోనే ఒక మంచి బిడ్డకి జన్మనిస్తుంది లలిత. మనవరాలికి పుట్టిన కొడుకును చూసుకుంటూ అమ్మమ్మ, తాతయ్య లలిత దగ్గరే ఉంటూ వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. అమ్మమ్మ, తాతయ్య ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు నేనింత సంతోషంగా ఉన్నాను అని అనుకొని లలిత కూడా చాలా సంతోషిస్తుంది. ఇక మరోవైపు సురేష్కి ఎన్ని సంబంధాలు చూసినా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ పిల్లనివ్వకపోవడంతో ఆ బాధని తట్టుకోలేక తాగుడికి బానిసయ్యి ఉన్న ఆస్తిని మొత్తం పోగొట్టుకుంటాడు. ఇక తన కొడుకు జీవితాన్ని తనే ఇలా చేసిందని బాధపడుతూ ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ బ్రతుకుతుంది. చంద్రయ్యని మాత్రం తన కూతురు మౌనిక తీసుకెళ్ళి చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడితో కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.